హలో అండి. మనం ఇప్పుడు పోతుకూచి సాంబశివరావు గారు రాసిన దయ్యం దేవత అనే కథ చదువుకుందాం. అది యువ మాసపత్రికలో ప్రచురించబడింది. ఫోన్ మోగింది. బద్ధకంగా పడుకున్న శ్యామలరావు విసుక్కుంటూ లేచి ఫోన్ ఎత్తాడు. ఏమండోయ్, ఏం చేస్తున్నారు? సన్నని మధురస్వరం చెవిలో కితకితలు పెట్టింది. శ్యామలరావు బద్ధకం మాయమైపోయింది. కళ్ళు పెద్దవి చేసి ఒక చిన్న నవ్వు నవ్వుకున్నాడు. ఎన్నాళ్లకు? ఏమిటి విశేషాలు? గుర్తుపట్టారా? గుర్తుపట్టకే విమల అన్నాడు పక్కున నవ్వు. టెలిఫోన్లో సముద్ర తరంగాలు తీరాన్ని కొట్టినట్టు ఆమె నవ్వు చెవికి చెప్పలేనంత తాకిడి. చెవి గింగురుమంది. ఆ నవ్వు జ్ఞప్తికి వచ్చింది. ఆమె మాత్రమే అలా నవ్వగలదు. ఆమె పేరు తెల్ల కొంగ. మాట సర్దుకున్నాడు శ్యామలరావు. మమ్మల్ని మరిపింపజేసిన ఆ విమలెవరండి? ఎవరేమిటి? ఒక స్త్రీ నవ్వేశాడు శ్యామలరావు. మీ ఇంటి మీదికి దండయాత్ర చేయాలని ఉంది, రావచ్చా? ఓ, తప్పకుండా. సైన్య సమేతంగా వస్తున్నా. ఎవరా సైన్యం? వచ్చాక చూసుకోండి. వస్తున్నా, టాటా. ఆమె ఫోన్ పెట్టేసింది. శ్యామలరావు ఒక్క నిమిషం ఆవలించాడు. పోస్ట్ మ్యాన్ కిటికీలో నుంచి ఉత్తరాలు లోనికి విసిరేశాడు. ఒక్కొక్క ఉత్తరం చూసుకున్నాడు శ్యామలరావు. ఒక ఉత్తరం చెల్లెలి దగ్గర నుంచి. ఒంట్లో బాగుండలేదని, అత్తగారు తనతోనే ఉంటోందని, చాకిరి పెరిగి చిక్కి శల్యమైపోతున్నానని. అత్తగారికి దయ్యాలు దేవతలు పూనుతారట. ఎలా ఉందో పాపం ముసలావిడ. అటు పుల్ల ఇటు పెట్టకుండా హాయిగా జీవితం గడిపి ఆవిడని స్మరించుకున్నాడు శ్యామలరావు. కిటికీలోంచి బాణంలా ఓ కాగితం మీద పడింది. ఆ చుట్టిన కాగితం విప్పాడు. మీ వైఖరి నాకు నచ్చలేదు. ఎన్నాళ్ళిలాగా? ఆ దస్తూరి అతనికి పరిచయమే. ఒక మందస్మితం చేశాడు శ్యామలరావు. తలుపులు బిగించి స్నానం చేసి సిగరెట్ పీలుస్తూ వార్తాపత్రిక తిరగవేశాడు. నామాల లంక కోరినీరు పక్కనే ఒక బాలయోగి కొత్తగా బయలుదేరాడట. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆలమూరులో అమ్మవారి జాతరలో కాలు జారి 10 మంది నాగులు చెరువులో పడి చనిపోయారట. గడియారం చూశాడు శ్యామలరావు. 6 గంటలు. సాయంత్రం కిటికీలోంచి వీధిలోకి చూశాడు. ఆకాశం సంధ్యారాగంలో అందంగా ఉంది. ఒక పక్క నుంచి కారు మేఘాలు పరిగెత్తుకు వస్తున్నాయి. ఆ అందం మింగేయాలని. చల్లగాలి వీస్తోంది. రేడియో తిప్పాడు శ్యామలరావు. మేరే దిల్ టూట్ గయా పాట శ్రావ్యంగా భారంగా సాగుతోంది. తలుపు ధన్ ధన్ చప్పుడు. లేచి వెళ్ళి తలుపు తీశాడు. 3 ఆడవాళ్లు ప్రత్యక్షం. మీ అమూల్యమైన కాలం మేమేమీ హరించడం లేదు కదా? లేదు. మూసిమూసి నవ్వులతో లోపలికి ఆహ్వానించాడు ఆవిడని. 3 వచ్చి కుర్చీలో కూర్చున్నారు. జ్ఞాపకం ఉన్నానా? ఎవరు నేను? సూటిగా చూసిందామె. అదో పిచ్చి చూపు. అదే తెల్ల కొంగ. ఆమె శ్యామలరావు పక్కన నవ్వుకున్నారు. తక్కిన ఆడవాళ్ళిద్దరూ మర్యాదగా నవ్వారు. ఈమె మా అక్క కమల. ఈమె మా పక్కింటి అమ్మాయి సంజీవి. ఇద్దరికి నమస్కారం పెట్టాడు శ్యామలరావు. శ్యామలరావు ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అదే పరిచయం కలిగింది. తనకంటే ఆమె ఒక క్లాసు జూనియరు. ఎప్పుడూ తెల్లని చీర, తెల్లని రవిక, తెల్లని మల్లెపూలు పెట్టుకుని 6 అడుగుల పొడుగుతో సన్నగా రివటగా రోజు కాలేజీలో ఆమె దర్శనం ఇవ్వడం వల్ల కొంటె కుర్రాళ్ళు ఆమెకు తెల్ల కొంగ అని పేరు పెట్టారు. ఎవరైనా ఆమెను అలా పిలిస్తే ఆమెకు ఉడుకుమొత్తనం వచ్చేది. కానీ శ్యామలరావు అంటే ఆమెకు అభిమానం ఏర్పడింది. ప్రిన్సిపల్ గారి అబ్బాయి కావడం వల్ల చనువు పెరిగాక అతను పిలిచినా ఏమీ అనేది కాదు. ఇద్దరూ పుస్తకాల పురుగులు అవడం చేత లైబ్రరీలో పెరిగిన వారి చదువు స్నేహంగా మారింది. శ్యామలరావు ఆమెను తల్లికి పరిచయం చేశాడు. అప్పుడప్పుడు వచ్చిపోయేది అతనింటికి ఆవిడ. ఇంటర్ పూర్తి కాగానే కాశ్మీర్లో ఉన్న అక్కయ్య గారింటికి వెళ్ళి 6 నెలలకు తిరిగి వచ్చింది. మరో 6 నెలలు తమ దగ్గర ఉంచుకోవాలని అక్కయ్యను వెంట పెట్టుకుని తెచ్చింది. కాశ్మీర్లో ఏ సరస్సులోనో విహరించి వచ్చారు తెల్లకొంగ గారు అన్నాడు శ్యామలరావు. ఇదిగో, మా వాళ్ల ముందు నన్ను అలా పిలవకండి. ఏ, వాళ్ళకు లోకువైపోను? శ్యామలరావుకు సానుభూతి కలిగింది. శకుంతల గారు అన్నాడు. అమ్మయ్య, నవ్విందామె. బయట గాలి విజృంభించింది. దుమ్ము దుమారం రేగింది. పరుగు పందాల్లో మేఘాలు ఆకాశంలో పరిగెడుతున్నాయి. రాకరాక మీరు రావడం, గాలి దుమారం లేగడం అన్నాడు శ్యామలరావు. గాలి దుమారంలోనే ఏదైనా అదృష్టం కొట్టుకురావచ్చు. కమల మాట కలిపింది. చూద్దాం ఏం అదృష్టం వస్తుందో. శ్యామలరావు పెదవి విరిచాడు. మీ అమ్మా నాన్న ఏరి? ఊరెళ్ళారు. ఏ ఊరు? కాశ్మీర్ మాత్రం కాదు. శకుంతల నవ్వింది. అయితే ఒంటరి భాగవతం అన్నమాట. శకుంతల విక్కిరించింది. ఎందుకు, మీరున్నారుగా అని 3 వైపు చూశాడు శ్యామలరావు. గాలి పెరిగింది.
ద్వారబంధాల తెరలు గాలికి రెపరెప కొట్టుకుంటున్నాయి. టేబుల్ మీద అద్దం కిందపడి ముక్కలైంది. గోడ మీద ఫోటోలు ఊగుతున్నాయి. ఇంత పెద్ద బంగ్లాలో నువ్వొక్కడివి, భయం లేదు? మగాడికి భయం ఏమిటి, ఆడవాళ్ళకు కానీ. కాసేపు ఆడదానిగా మారి కాస్త అతిథి సత్కారం చేయరాదు? శకుంతల మాటలకు కొంచెం ఉలిక్కిపడ్డాడు శ్యామలరావు. అరగంట అయింది వాళ్ళొచ్చి, అయినా అతిథులకు ఏమీ ఇవ్వలేదు అని బాధపడ్డాడు. ఉండండి, కాఫీ తెస్తా. మీరే చేస్తారా, ఎవరైనా చేసి ఉంచారా? లేదండి, నేనే చేసి తెస్తా కాఫీ. ఉండండి, నేను వస్తా, సాయం చేస్తా. శకుంతల శ్యామలరావు వంటింట్లోకి వెళ్ళారు. కమల, సంజీవి నవ్వుతున్నారు. యాపిల్ పండుల ఎర్రటి మొహం అయినది అంది సంజీవి. కోసుకు తింటావా ఏమిటి పలహారంలాగా, నవ్వింది కమల. అక్కయ్యోయ్, నీకు యాపిల్ పండు ఇష్టం కదూ అంటూ పండు పుచ్చుకుని వచ్చింది వారి గదిలోకి శకుంతల. తన చేతిలో ఎర్రటి పండు చూసింది సంజీవి. నిజంగా ఆయన మొహం చేత్తో పట్టుకొచ్చావనుకున్నా, కమల వెక్కిరించింది. పో మీరు మరీను. యాపిల్ పండు లాక్కుని కమల కొరికింది. జార్లో వేసిన గది తలుపులు భళ్ళున ఊడి తెరుచుకున్నాయి. పెద్ద గాలి తరంగం ఇంట్లోకి వచ్చింది. టేబుల్ మీద వార్తాపత్రికలు గాలిలో ఎగిరిపోయాయి. గదిలో అలంకరణకున్న పూల వాజులు కిందపడి పగిలిపోయాయి. 3 అమ్మాయిలు తబ్బిబ్బు పడ్డారు. ఆ చప్పిళ్ళు వింటూ శ్యామలరావు 4 గ్లాసుల కాఫీ లోనికి తీసుకొచ్చాడు. ఈలోపుగా సంజీవి, కమల గాలి ఎదురు ఊపుతో కుస్తీ పట్టి గది తలుపులు బంధించారు. శ్రమపడ్డారు, కాఫీ తాగండి అందించాడు శ్యామలరావు. మీ ఇంట్లో అన్నీ పగిలిపోయాయండి. రాక మీరు వస్తే ఏమవుతుందండి, నవ్వాడు శ్యామలరావు. నా రంగు కాఫీ కానీ నాకు నచ్చదండి అంది కమల. ఆమె రంగు చామన ఛాయ. నాకు పంచదార ఎక్కువ కావాలండి అంది సంజీవి మధురంగా. నాకు అని చప్పరించింది శకుంతల. నీకు గ్లాస్ అడుగున కాస్త కాఫీ చాలు ముక్కుతో పీల్చుకోవడానికి. కమల హేళన చేసింది చెల్లెల్ని. చూడండి, మా అక్క మాత్రం తెల్ల కొంగ కాదు అంది శకుంతల మూతి ముడుచుకుని. కాదు, ఎర్ర కొంగ, ఎర్రచీర కట్టుకుంది కదా సర్దింది సంజీవి. బయట ఉరుములు మెరుపులు. కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతోంది శకుంతల. టప్పుమని కాఫీ కప్పులో ఏదో రాలింది. ఉలిక్కిపడి నుంచుంది శకుంతల. కప్పులో పడిన జంతువును చెంచాతో ఎత్తింది. బల్లి ఎవ్వన అరిచింది శకుంతల. ఆ కాఫీ పారేవే. కమల గబక్కున కప్పు లాగింది. అది జారింది, కింద పడి పగిలింది. ఇంట్లో అన్నీ బద్దలు కొడుతున్నారేమిటి? సంజీవి కోప్పడింది. శకుంతలకిచ్చిన కాఫీ చెడినందుకు బాధపడ్డాడు శ్యామలరావు. శకుంతల ఎలా నిల్చుందో అలా ఉండిపోయింది. కాసేపు ఆమె కళ్ళు పెద్దవై పరధ్యానంగా గోడ మీద ప్రాకింది దృష్టి. ఏదో నీడ కదిలింది పొడుగ్గా. కమల ఆమె దగ్గరికి వచ్చింది. మరో నీడ కదిలింది పక్కనే. ఎవరివా నీడలు? శకుంతల బెదిరిపోయింది. మనవేనే అంది కమల భుజం నిమురుతూ. అంత పొడుగ్గా? మనం పొడుగ్గా లేమా? పక్కున నవ్వింది కమల. సంజీవి శృతి కలిపింది. శ్యామలరావు మందస్మితం చేశాడు. విద్యుత్ దీపాలు హఠాత్తుగా ఆరిపోయాయి. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోండి అన్నాడు శ్యామలరావు. ఎవరి కుర్చీలో వాళ్ళు వాలారు. శకుంతల మంచం మీద కొరిగింది. కాసేపు నిశ్శబ్దం. వీధిలో కుక్కలు మురుగుతున్నాయి. బయటి గాలివాన తుఫానులా ఉంది. కిటికీ తలుపులు టపటప కొట్టుకుంటున్నాయి. నాకు భయంగా ఉందక్క అంది శకుంతల. ఏడ్చావు, కాసేపట్లో లైట్లు వస్తాయిలే, ఊరుకో. ఇటువంటి చీకట్లలో దయ్యాలొస్తాయంటారు అంది సంజీవి. బాబోయ్, ఆ మాట అనకే బ్రతిమిలాడింది శకుంతల. దయ్యమంటే దానికి చాలా భయమే. కమల ఊతపదం. దయ్యాల గురించి చాలా కథలు తెలుసు నాకు. శ్యామలరావు ఈల వేశాడు. ఓ కథ చెప్పరు అంది సంజీవి. నేను వినను, చెప్పొద్దు. శకుంతల గట్టిగా అరిచింది. చెప్పండి, పర్వాలేదు. కమల మౌనంగా అంగీకారం చెప్పింది. మా ఊళ్ళో గవరయ్య గారు కాలువ ఒడ్డున ఓ రోజు రాత్రి వెళుతుంటే ఒక పెళ్లివారు ఎదురయ్యారు. ఆయన్ని కూడా తమతో రమ్మని ఆతిథ్యమిచ్చారు. సుఖంగా భోజనం చేసి పడుకుని మర్నాడు లేచి చూస్తే పెళ్లివారు లేరు, బాజాలు లేవు. గోదావరి దుబ్బుగడ్డిలో రాళ్ల మీద పడి ఉన్నాడు. బాగుంది సుమి, ఆశ్చర్యపోయారు కమల, సంజీవి. విద్యుత్ దీపాలు వెలిగాయి. అమ్మయ్య, నాకు కొంచెం భయం తగ్గింది. శకుంతల నిట్టూర్పు విడిచింది. పైనుంచి దభీమని ఒక మొక్కల కుండీ రాలింది. అందరూ ఆశ్చర్యపోయారు. కమల చోద్యంగా చూసింది. సంజీవి కుండీ దగ్గరికి వెళ్ళి పరిశీలించింది. శకుంతల బిత్తరపోయి చూసింది. ఆ చిన్న కుండీ ఎక్కడి నుంచి వచ్చి ఇలా రాలినట్టు? అందులో మొక్క గులాబీ, అది కూడా ముళ్లతో. కమల ఆ మొక్క తడిమి చూసింది. కరుగ్గా గుచ్చుకుంది. శకుంతల, ఎలా వచ్చిందే ఆ కుండీ లోపలికి? తీవ్రంగా అరిచింది. శ్యామలరావు బిత్తరపోయి చూస్తున్నాడు. ఇటువంటి గాలిదుమారం వానల్లో దయ్యాలు వస్తాయంటారా? సంజీవి అందుకుంది. నిజంగా? శకుంతల మంచం మీద కుప్పగూలిపోయింది. పగిలిన కుండీ కమల ఇంకా పరీక్షిస్తోంది.
కుండి పగలగా మట్టి ముద్ద కర్రతో కదిపింది కమల. అందులో నుంచి ఎలుగుపాము సాగింది. అమ్మయ్యా! సంజీవి గాబరపడి దూరంగా పోయింది. శ్యామలరావు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ కుండి, మొక్క, మట్టి అన్నీ మౌనంగా తీసి బయటకు విసిరేశాడు. ఏం శ్యామలరావు గారు, ఈ కుండి ఎలా ఇంట్లో రాలినట్టు? తను ప్రశ్నించింది. అదే నాకు అర్థం కావటలేదు. ఒక నిమిషం నిశ్శబ్దం. బయట ఉరుములు, మెరుపులు, నక్కల కూతలు, వాన హోరున కురుస్తోంది. దీనిలో విద్యుత్ దీపాలు చినుకుల మధ్య తారల్లా మసకగా మెరుస్తున్నాయి. ఈ వానలో ఇంటికేం వెళ్తారు? భోజనాల ఏర్పాట్లు ఇక్కడే చేసుకుంటే బాగుంటుందేమో. శ్యామలరావు మాటకు కొట్టింది శకుంతల. నేను వండి పెట్టనా? లేచాడు శ్యామలరావు. బాగుంది. అతిథుల చేత వండిస్తారా? ఏం మర్యాద? పక్కపక్క నవ్వింది. ఏం భయం పోయిందా? సంజీవి నవ్వింది. అస్తమాను వాటి కూడావేనా? కేకవేసింది. శ్యామలరావు వంటింట్లోకి నడిచాడు. పాపం ఆయనకెందుకు శ్రమ? నే చేస్తాగా వంట. లేచింది కమల. నేను చేస్తాగా. కమల వెంబడించింది శకుంతలను. మీరిద్దరేనా చేసేది? నేనేం తక్కువ? సంజీవి వారితో నడిచింది. నలుగురు వంటింట్లో పాకశాసన యోధుల్లా నిలబడ్డారు. వంటింట్లోని రూమ్లో నుంచి నీళ్లు పైకి చిమ్ముతున్నాయి. వంటింట్లో చిన్న గొట్టం పొడుగ్గా ఉంది. ఏం వండుదాం? ప్రశ్నించింది కమల. బుట్ట చూడండి, కూరలేమున్నాయో. సంజీవి బుట్ట మేకు నుంచి దింపింది. ఇందులో దొండకాయలు, బంగాళదుంపలున్నాయి. కమల పరిశీలించింది. ఇంతే. ఈ వానరాత్రి నాకు వంకాయ వేపడం అంటే ఇష్టం. శకుంతల కాళ్ళు ముడుచుకుని పెద్ద పెరక్కలా కూర్చుంది. అంతేలే, నీకిష్టమైన పదార్థాలు ఈ అర్ధరాత్రి ఏ దయ్యమైనా తెచ్చివ్వాలి. కమల కసిరింది. ఇదిగో, ఆ మాట అనొద్దన్నానా? అరిచింది శకుంతల. శ్యామలరావు ఈ సందడిలో మౌనంగా పొయ్యి అంటించేశాడు. చేతులు బొగ్గుల మసి పూసుకున్నాయి. నీళ్లు పైన చెంబుతో శకుంతల శ్యామలరావు దగ్గరికి వచ్చింది. చెంబెందుకు? బయట చూరు నుంచి బ్రహ్మాండమైన వాన కురుస్తుంటే ఆ వానలో చేయి కడుక్కోవాలనుంది. బయటకు పోయాడు శ్యామలరావు. కమల, సంజీవి ఆలుగడ్డలు తరిగారు వేపడానికి. రసం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఎవర్రా? ఇది సొంత ఇల్లు అనుకుని గుల్ల చేయకండి, శకుంతల హెచ్చరించింది. అమ్మాయి గారు ఈ ఇల్లు అప్పుడే సొంతమైనట్టు అనుకుంటున్నారే? సంజీవి హేళన చేసింది. భర్త లేనప్పుడు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరితే ఉంటే ఏమన్నా దయ్యాలు పట్టుకుంటే? కమల శకుంతలు నేర్పించాలని అంటుంది. ఇదిగో కమల, ఓ దయ్యం కథ చెప్పవు? నిజంగా చెప్పనా? చెప్పు. శకుంతలకు పర్వాలేదు, బయట గదిలో శ్యామలరావుతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోమను. మరీ భయం వేస్తే కాబోయే ఆర్తత్రాణ పరాయణుడుగా ఆయన దగ్గరికి జరిగి కూర్చోమని చెప్పు. కమల, సంజీవి నవ్వుకున్నారు. శకుంతల బయట గదిలోకి పోయింది. శ్యామలరావు చీకడుకొని వచ్చాడు. ఏమిటి, ఏదో కథ చెప్తున్నారు? చెప్పండి, నేను వింటాను. కమల మొదలెట్టింది. మా నాన్నగారి ఊళ్ళో మా ఇంటికి ఎదురుగా ఒక పెద్ద కాంపౌండ్ ఇల్లు. అందులో ఒక మేస్టారు కాపురం ఉండేవారట. వారి పెద్దమ్మాయి వితంతువు. జీవితంలో తప్పు చేసి గర్భం తెచ్చుకుని నలుగురు అనే మాటలు పడలేక బాధపడి ఆత్మహత్య చేసుకుందట. శ్యామలరావు, సంజీవి ఆత్రంగా వింటున్నారు. శకుంతల కోపంగా గడప దగ్గర నుంచుని వింటోంది. ఆ అమ్మాయి తర్వాత దెయ్యమై ఆ ఇంటి యజమాని కోడల్ని పట్టుకుని గర్భంతో ఉండగా నలుగురు పిల్లల్ని చంపేసింది. ఓ రాత్రి నెలలు నిండాక వచ్చి పెద్ద బరువుగా కోడల మీద వాలడం, కోడల కేకలు, అరుపులు, ఓ గంట బాధపడ్డాక తగ్గడం, తర్వాత ప్రసవంలో చచ్చిన పిల్ల పుట్టడం పరిపాటైపోయింది. ఆ దయ్యాన్ని ఎవరైనా కేక వేస్తే బీభత్సం, రాళ్ళు రువ్వడం, ఇంట్లో సామాన్లు కదిపేయడం, మంచాలు జరగడం, ఇదే వరుస. ఓ రోజు భార్యాభర్త కూర్చుని గదిలో మాట్లాడుకుంటుండగా ఓ పెద్ద కేక ఆడమనిషి వేసినట్టుగా బయట నుంచి వినిపించింది. బాబోయ్, నాకు భయంగా ఉంది, ఆపవే కథ. శకుంతల బ్రతిమలాడింది. వంటింటి చిమ్నీలో నుంచి పెద్ద స్త్రీ కేక కెవ్వమని వినిపించింది అందరికీ. కమల, సంజీవి ఆశ్చర్యపోయారు. శకుంతల భయపడిపోయింది. మరొకసారి పెద్ద కేక, స్త్రీ కంఠం. కమల, సంజీవి లేచి నుంచున్నారు. ఎక్కడి నుంచి ఆ కేక? కమల శ్యామలరావు వైపు చూసింది. శ్యామలరావు వంటింటి తలుపు తీశాడు. బయట గుబురు చెట్లలో వాన చినుకుల టపటప శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈదురుగాలి. మళ్ళీ అదే కేక, స్త్రీ కేక. శకుంతల, కమల, సంజీవి ఒకరి దగ్గరికి ఒకరు వచ్చి భయంగా కగులించుకున్నారు. ఎవరు లేరు బయట అన్నాడు శ్యామలరావు ముఖం దించుకుని. వంటింటి చిమ్నీలోంచి దడదడ రాళ్లు పడి కిందికి జారాయి. ఇది నిజంగా దయ్యమే కమల. శకుంతల కమలను గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మార్చి అదోలా వెర్రిగా చూపు పెట్టింది. కమలను తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అన్నం కుంపటి మించి పొంగి పొర్లింది. ఆలుగడ్డ మాడువాసన ప్రారంభించింది. కంగారుగా సంజీవి వాటిని సరిచేసింది. బయట కుంభవృష్టి వాన.
శ్యామలరావు ఆ రాళ్ళన్నీ ఏరాడు. ఇవి నిజంగా రాళ్లేనా? అడిగింది సంజీవి. అవును, దెయ్యాలు వేస్తే అవి రాళ్ళలా కనిపిస్తాయి అంతే. కమల పరిశీలించింది వాటిని. శ్యామలరావు దోసిల్లో ఉన్నవి నిజంగా రాళ్ళు, కంకర రాళ్ళు, వానలో తడిసిన రాళ్ళు. శ్యామలరావు బయట కాంపౌండ్లోకి విసిరేశాడు. లోపలికి వచ్చి శకుంతల దగ్గర కూర్చున్నాడు. ఆ స్త్రీ కేక ఎవరో వీధిలోది కావచ్చు అన్నాడు శ్యామలరావు. కాదండి, ఆ కేక చెవిలో అరిచినట్టుగా ఉందే అంది శకుంతల. అయినా వీధిలో ఈ వానలో ఎవరు తిరుగుతారు? ఏ స్త్రీ అలా కేక పెడుతుంది? అనుమానంగా కసిరింది కమల. అయితే ఈ ఇంట్లో నిజంగా దయ్యాలున్నాయా? సంజీవి బిక్కమొహం పెట్టింది. ఉండొచ్చు, కమల నిర్ధారణ చేసింది. లేదండి, ఇన్నాళ్ళు మేము ఉండడం లేదు. శ్యామలరావు కొంచెం నమ్రతగా ఉద్ఘాటించాడు. భయస్థులు ఉంటే ఉన్న దయ్యాలు బయటకు వస్తాయి. కమల మాటకు తాళం వేసింది సంజీవి. శకుంతల మంచం మీద లేచి కూర్చుంది. అక్క, ఏమే, ఇంటికి పోదామే? ఇంట్లో మాత్రం దయ్యాలు లేవు, అక్కడ కూడా ఇలా వెరిచూపు చూస్తావుగా ఒక్కొక్కసారి. కమల కోప్పడింది. నిజంగానా? అడిగాడు శ్యామలరావు. అవునండి, ఒక్కొక్కసారి దాని చూపు చూసి దయ్యం పట్టిందని ఇంట్లో పిల్లలు కూడా భయపడిపోతారు. దానికే దయ్యాలు కనిపిస్తాయి, మీకు కనిపించవు. శ్యామలరావు ఏదో ఆలోచనలో పడ్డాడు. సంజీవి వంట పూర్తి చేసింది. కమల టేబుల్స్ మీద భోజన సామాగ్రి సర్దింది. రా శకుంతల, భోంచేసి ఇంటికి పోదాం. శకుంతల మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. కిటికీలోంచి బయటకు చూసింది. ఇంకా వాన హోరు వినిపిస్తూనే ఉంది. శకుంతల భయం తగ్గించుకుంది. అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. దయ్యాల సంగతి మరిచి భోజనాలు, రుచుల గురించి చర్చ సాగించారు. అబ్బా, నాకు వంకాయ వేపుడు లేదర్రా ఈవేళ అంది శకుంతల. పాపం, ఏం కోరికలే. అటువంటి కోరికలు తీర్చడానికి ఏది ఇంకా నీకు సమయం లేదు. కమల వెటకారానికి అందరూ గొల్లమన్నారు. శకుంతల సిగ్గుపడింది. హఠాత్తుగా మీద నుంచి ఒక నీటి వంకాయ శకుంతల శిరం మీదకి వచ్చి రాలింది. శకుంతల త్రుళ్ళిపడింది. నీటి వంకాయ? సంజీవి ఆశ్చర్యంతో చూసింది. ఈ వంకాయ ఎక్కడిది? కమల దిగ్భ్రాంతి చెందింది. దయ్యం అంటూ ఏడ్చింది శకుంతల. నిజంగా దయ్యాలున్నాయి, పోదాం రావే. కమల, సంజీవి భోజనం సగంలో లేచిపోయారు. చేయి కడుక్కున్నారు. ఆగండి, ఈ ఇంట్లో దయ్యాలు లేవు, మీరు భయపడుతున్నారంతే అన్నాడు శ్యామలరావు అనునయిస్తూ. లేకపోతే ఇవేమిటి కేకలు, రాళ్ళు, వంకాయలు? చిత్రం, పదవే పోదాం. ఈ వానలో ఎక్కడికి వెళతారు? కొంచెం ఆగండి. శ్యామలరావు కమలను బ్రతిమిలాడాడు. శకుంతల స్పృహ తప్పి కింద వాలిపోయింది. అమ్మో, అదుగో దయ్యం అరిచింది. ఆమెలో వెర్రిచూపు. కమల భయపడిపోయింది. ఎట్లా ఇంటికి పోయేది? గబక్కున ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, ఓ ట్యాక్సీ పిలిపించరు? కమల మాటకు శ్యామలరావు ఏం అనలేకపోయాడు. భోజనాలు పూర్తి చేసి అన్నాడు. అక్కర్లేదు, మూతి ముడుచుకుంది కమల. సంజీవి బెదిరిపోయి నుంచుంది. శ్యామలరావు ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది. శకుంతలకు స్పృహ లేదు. ఎత్తి తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టారు ఆమెని. శ్యామలరావు ఆమె ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ ముగ్గురిని దిగబెట్టి తిరిగి వచ్చాడు. వాన వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. శ్యామలరావు ఇంటికి రాగానే మొహం కోపంతో ఉద్రేకమైపోయింది. ఏదో ఆలోచనలతో నిద్రపట్టక రాత్రి గడిపాడు. తెల్లవారింది. వీధి వరండాలో నుంచున్నాడు. పక్కింటి అమ్మాయి రుసరుసగా తన కేసి చూసి లోనిగిపోయింది. శ్యామలరావు నిట్టూర్పు విడిచాడు. సాయంత్రం శకుంతల ఇంటికి వెళ్ళాడు. శకుంతల తేరుకుంది. అతను రాగానే మంచం మీదే లేచి కూర్చుంది. నవ్వింది. శ్యామలరావు నవ్వాడు. కమల, సంజీవి పక్కన నుంచున్నారు. మీరు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారండి దయ్యాల బాధతో? ఏమీ లేదు, మీరు భ్రమపడ్డారంతే. మరి అవన్నీ ఏమిటి? కమలకింకా అర్థం కాలేదు. శ్యామలరావుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు కూర్చుని శ్యామలరావు వెళ్ళిపోయాడు. రాత్రి 9:30కు ఇంటికి వచ్చాడు. పక్కింటి అమ్మాయి వరండాలో నుంచుంది. అతను తల ఉంచుకుని ముందుకు వచ్చేశాడు మాట్లాడకుండా. కాసేపున్నాక ఒక క్షణం ఆగి సత్యం అని మెల్లిగా పిలిచాడు. నేను రాను అని సైగ చేసింది. పక్కింట్లో అలికిడి లేదు. మీ వాళ్ళు సినిమాకి వెళ్ళారు, నువ్వు ఇలా రా. ఎందుకు? నవ్వాడు శ్యామలరావు. అవతల వాళ్ళు చస్తున్నారని కూడా మీకు అక్కర్లేదు, కసిరింది పక్కింటి అమ్మాయి. నన్ను క్షమించు అన్నాడు శ్యామలరావు. ఆ మొహంలో మార్పు. ఏమిటి దిన రాత్రి? అవును, 2 నెలల నుంచి నాతో మీరు మాట్లాడలేదు. పైగా ఇంట్లో అంతమంది అమ్మాయిలు, నాకు అసూయగా ఉంటుంది కదా. అందుకని ఏం చేయాలో తోచక మీ మాటలన్నీ మేడ మీదకు వెంటిలేటర్లోంచి వినిపిస్తున్నాయి. ఇంట్లో ముసలమ్మ ఒక్కరితే నిద్రపోతుంది. మిమ్మల్ని దడిపించాలని. అంతంత అరుపులా? పాపం అమ్మాయి మతి చెడగొట్టుకుంది శ్యామలరావు అన్నాడు. పక్కింటి అమ్మాయి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఈ మోటు పల్లెటూరి పిల్ల, కుంటి అమ్మాయి, పెరుగుగడ్డ లాంటి ప్రేమ వర్షిస్తుంది.
నలుగురిలో సమయాసమయాలలో విచక్షణ లేకుండా ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. అది సహించలేడు శ్యామలరావు. ఈరోజు సాయంత్రం తన ఇంటికి రాగానే తలుపు చాటు నుంచి మొయ్యమంటూ మీద పడింది. ఆ దృశ్యం తల్లి గమనించినట్లు ఊరుకుంది. అప్పటి నుంచి శ్యామలరావు కోపంతో అమ్మాయితో మాట్లాడలేదు. అందుకని ఆ కోపంతో ఆ అమ్మాయి అలా తిక్కగా చేసింది. అసలే నాగరికత తెలియని విచిత్రమైన తిక్కపిల్ల. శ్యామలరావుకు ఆమెంటే సానుభూతి. ఆ అమ్మాయి హఠాత్తుగా కెవ్వున పెద్ద కేక పెట్టింది. శ్యామలరావు ఆశ్చర్యపోయాడు. ఇలాగే అరిచా కదా నిన్న రాత్రి? నవ్వింది ఆ పిల్ల. శ్యామలరావు జాలిగా ఆమె వైపు చూసి నవ్వాడు. దడుచుకున్నారా? పక్కున నవ్వింది ఆమె. కొంచెం అన్నాడు శ్యామలరావు. అలాగా అంది. ఇంకెప్పుడు అలా రాత్రి చేసినట్టు చేయకు, తప్పు. అయితే మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే. పక్కింటి తలుపు చప్పుడైంది. ఆమె ఒక నిమిషం బిత్తరపోయి బయటికి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. పాపం ఏం అమాయకతో నిట్టూర్పు విడిచాడు. నిన్న సాయంత్రం ఇంట్లోకి వస్తూ అంది శకుంతల. ఎవరో ఒక ఆవిడ గుమ్మం మెట్ల దగ్గర నాకేసి భయంకరంగా చూసింది. ఏమిటి అన్నాడు శ్యామలరావు అప్పుడు. ఇప్పుడు అతనికి అంతా అర్థమైంది. ఇంట్లోకి వచ్చి దుస్తులు మార్చుకుని వాళ్ళ కుర్చీలో ఒరిగాడు. హోరుమనే వానలో ఆమె మేడ మీద తడుస్తూ చేసిన విచిత్ర చేష్టలు. పాపం ఆమె మనసు. శకుంతల అతని దృష్టిలో మెదిలింది. ఆమె పిచ్చి చూపు, ఒక్కొక్కసారి తిక్క చూపు, మరొకసారి మధుర దృక్కు. నిజంగా ఆమెకు దయ్యం పడుతుందా? శకుంతల పక్కింటి అమ్మాయి ఒకసారి దయ్యంలా, మరొకసారి దేవతల. ఈ విచిత్ర ప్రదర్శనలు, ఈ అపూర్వ అందాలు, అదంతా కలలులాగా. ద్వారం కర్టెన్ మీద తల్లి కుట్టిన తెల్ల కొంగ చేపను ముక్కుతో పట్టుకుని ఒంటికాలి మీద నిలబడింది. శ్యామలరావు నవ్వుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.